నేరేడు జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది. నేను 1992లో రామపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నా జీవితం ప్రారంభమైంది. అక్కడి నుండి 94లో నా భార్య ఈ గ్రామానికి సర్పంచ్ అయింది. 2000 సంవత్సరంలో మళ్ళీ నేను సర్పంచ్ అయిన 2001లో. తర్వాత 2013 నుంచి 18 వరకు మళ్ళీ నేను రెండోసారి సర్పంచ్ అయిన. మొత్తం 3 పర్యాలు ఈ గ్రామానికి సర్పంచ్గా చేయడం జరిగింది. తర్వాత 1987లో నేరేడు జిల్లా సింగిల్ విండో వైస్ చైర్మన్గా చేసిన. మాండలిక వ్యవస్థ పరిస్థితిలో సింగిల్ విండో వైస్ చైర్మన్గా చేయటం జరిగింది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు. అక్కడి నుండి నా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. 3 పర్యాలు ఈ గ్రామానికి నేను సర్పంచ్గా చేసి ఉన్నాను. సార్, మీరు మొదట సర్పంచ్ అయినప్పుడు ఈ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు సార్? ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ లేకుంటుండే, వాటర్ ట్యాంక్ లేకుంటుండే, రహదారులు లేకుండా కొంచెం వాటర్ పోయే మందం కనీసం మనిషి నడిచే మందమే ఉండే ఆ గుడి దగ్గర. అట్లాంటి పరిస్థితిలో నేను ఈ గ్రామంలో ఒక బోరు కూడా లేకుంటుండే. దాదాపు 18 బోర్లు ఈ గ్రామానికి నా సర్పంచ్ పీరియడ్లో నేను చేసిన పీరియడ్లో మొత్తం మీద 18 బోర్లు వేయటం జరిగింది. ఈ గ్రామానికి 2 వాటర్ ట్యాంకులు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కట్టేయటం జరిగింది. ఈ గ్రామానికి 20 కుంటల బడి స్థలం కూడా నేను దానంగా ఇచ్చి ఈ గ్రామంలో ఆ స్థలాన్ని దాతగా ఇచ్చి మా అమ్మ నాన్న పేరు మీద మరి స్కూల్ బిల్డింగు, గ్రామ పంచాయతీ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగును నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బస్తీ దవాఖానా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ను కూడా నేను 87లోనే ఆ బిల్డింగ్ పూర్తి చేయటం జరిగింది. ఈ డ్రింకింగ్ వాటరు పైపులు కానీ తర్వాత నల్లాలు కానీ మొత్తం కూడా ఈ గ్రామానికి నేను సర్పంచ్ పీరియడ్లోనే చేసి అందరికి కూడా ఇంటింటికి నీళ్ళు మిషన్ భగీరథ కన్నా ముందే నేను నీళ్ళు అందించడం జరిగింది. తర్వాత ఈ గ్రామానికి నేను రామాలయాన్ని నేను క్రిస్టియన్ బిడ్డనైనా కానీ 25 లక్షలు పెద్దల సహకారంతో ఈ గ్రామం వాళ్ళ సహకారాలతో ఆ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవి చేసినా నేను చేయటమే జరిగింది. నేను చేసిన పనులే తప్ప గతంలో ఎప్పుడు కూడా ఈ గ్రామం అభివృద్ధిలో లేదు. నేను చేసిన పనులకే నాకు ఇప్పటికి కూడా జనాల ఆదరణ ఉంది. ఇప్పటికీ నేను సార్, మరి తెలుగుదేశం పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో అసలు ఏ విధంగా ఉంది సార్ ఈ 3 పార్టీలో రాజకీయ జీవితంలో? తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చాలా చక్కటి పరిపాలన అందించింది. ఎన్టీ రామారావు మాండలిక వ్యవస్థలో మండలాలు పటేల్ పటవారిని రద్దు చేయటం, మరి ప్రజల వద్దకే పాలన చేయటం, గ్రామీణ ప్రాంతానికి మరి రోడ్లు వేయటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మంచి అభివృద్ధి జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి నేను గెలిచిన తర్వాత 2014 తర్వాత 15 తర్వాత టీఆర్ఎస్లోకి పోవటం జరిగింది. కానీ అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అయినప్పటికీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ద్వారా కొంత నష్టపోవడం జరిగింది. నేను అంత కష్టపడి పనిచేసిన నాకు టికెట్ ఇవ్వకపోగా నేను పోటీ చేస్తే నా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి నన్ను గెలవకుండా చేసిండు. మున్సిపాలిటీ అయిన తర్వాత అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు మనకు చేసిన అన్యాయానికి. అతను కూడా ఏదైతే మనం చేస్తామో అదే దేవుడు వాళ్ళకు కూడా అదే జరిగింది, అది అనుభవిస్తున్నారు. కాబట్టి నేను ఆ టీఆర్ఎస్ పార్టీలో నష్టపోయిన కాంగ్రెస్ పార్టీలకు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిచేయాలని నిర్ణయించుకొని
నా గ్రామ ప్రజలందరితో సంప్రదించి ఆ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఊర్లో 850 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కు వేపించడం జరిగింది. నేను ఏ పార్టీకి పోయినా ఆ ఆదరణ అంతవరకు ప్రజల అభిమానంతో నేను ముందుకు సాగుతూనే ఉన్నా. అది జరిగింది. సార్ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే